Garuda Express, an international courier service. ఫ్యాక్షన్ సినిమాలాగే అనేక మలుపులు తిరుగుతోంది నంద్యాల ఉప ఎన్నిక. టికెట్ మాది అంటే మాది అని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి భూమా శిల్ప వర్గాలు. అవసరమైతే పార్టీ వదిలేయడానికి రెడీ అయిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది. అసలే అసమ్మతి తలపోటుతో సతమతమవుతున్న చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారింది నంద్యాల ఉప ఎన్నిక. ఇప్పుడు అనూహ్యంగా భూమా వర్గం వెనకడుగు వేసినట్టు కనబడుతోంది. మరి శిల్పా మోహన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిందా? బాబు చక్రం తిప్పాడా? ఎవరికి ఈ టికెట్ దక్కబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీరు చూడాల్సిందే. నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టికెట్ మాకే అంటే మాకే అని శిల్పా భూమా వర్గం పట్టుబట్టడంతో తెలుగుదేశం అధిష్టానం కూడా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. తనకు టికెట్ దక్కకపోతే వైసీపీలోకి వెళ్తా అని శిల్పా మోహన్ రెడ్డి బహిరంగంగానే బెదిరించారు. అయితే ఒకానొక సందర్భంలో చంద్రబాబు కూడా సహనం కోల్పోయి శిల్పా మోహన్ రెడ్డిపై గట్టిగా అరిచేశారని సమాచారం. అయినా సరే శిల్పా మోహన్ రెడ్డి తగ్గలేదు. దానికి తోడు భూమా అఖిలప్రియ కూడా తన తల్లి వర్ధంతి రోజు తమ అభ్యర్థి పేరు చెప్తామని చెప్పడంతో వ్యవహారం ఇంకా హిట్టెక్కిపోయింది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా అఖిలప్రియ చేసిన ప్రకటన చూస్తే భూమా వర్గం కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. నంద్యాల టికెట్ విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయమని భూమా అఖిలప్రియ చెప్పారు. దీంతో ఒక్కసారిగా నంద్యాల ఉప ఎన్నిక సంబంధించి ఒక వ్యవహారం కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో శిల్పా మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత టికెట్ ఖరారు చేశారన్నట్లు భావిస్తున్నారు. భూమా వర్గాన్ని కూల్ చేశారని చంద్రబాబు తనదైన స్టైల్లో చక్రం తిప్పారని కూడా సమాచారం. చంద్రబాబు భూమా వర్గానికి నచ్చ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక బాబు శిల్పా మోహన్ రెడ్డిని పిలిచి టికెట్ మీదే అని చెప్పడమే తరువాయి. టికెట్ దాదాపుగా శిల్పా మోహన్ రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లేనని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.